వెల్కమ్ బ్యాక్ టు ఎండ్ ఆఫ్ బిజినెస్. ఈ రోజు మనం కిరణ్ వ్యాపార్ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో వన్ ఆఫ్ ది ట్రేడింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ కంపెనీ అనమాట. మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసే ముందు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కిరణ్ వ్యాపార్ లిమిటెడ్ ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో హోల్సేల్ ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై చైన్ సర్వీసెస్లో పనిచేస్తుంది అనమాట. సో కంపెనీ మెయిన్లీ కన్జ్యూమర్ గుడ్స్, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఐటమ్స్ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రోడక్ట్స్ అనేది సప్లై చేస్తుంది. కిరణ్ వ్యాపార్ వచ్చేసి 1998లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్రలో అయితే ఉంది. సో ఇనీషియల్గా స్మాల్ స్కేల్ ట్రేడింగ్తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు ఇండియాలో మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ అండ్ వేర్ హౌసెస్ కలిగి ఉన్న ఒక కంపెనీ అనమాట. అండ్ డొమెస్టిక్ క్లయింట్స్కి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ. సో ఈ కంపెనీ బిజినెస్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఎఫ్ఎంసీజీ, ఇండస్ట్రియల్ కన్జ్యూమబుల్ అండ్ అలాగే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్కి B2B అనేది సప్లై చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్లో సఫిషియంట్ సప్లై చైన్ అనేది మెయింటైన్ చేస్తుంది. టైమ్లీ డెలివరీ అనేది గ్యారంటీగా ఉంటుందన్నమాట. సో థర్డ్ థింగ్ వచ్చేసి మార్కెట్ ప్రెజెన్స్. సో ఈ కంపెనీ మార్కెట్ ప్రెజెన్స్ అంటే ఎక్కడెక్కడ ఉందంటే మహారాష్ట్ర, గుజరాత్ అండ్ కర్ణాటకలో ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ అనేది ఉంది అండ్ గ్రాడ్యువల్లీ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ అనేది కూడా ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి అయితే మాట్లాడుకుందాం. డొమెస్టిక్ డిమాండ్ అండ్ ఎఫ్ఎంసీజీ మార్కెట్ ట్రెండ్స్ మీద షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంది. అండ్ రీసెంట్ క్వార్టర్స్లో రెవెన్యూ స్టేబుల్గా ఉంది అండ్ గ్రోత్ మోడెస్ట్గా ఉందని అయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి లాంగ్ టర్మ్ అనాలిసిస్కి వచ్చేసరికి ఎఫ్ఎంసీజీ సెక్టార్ గ్రోత్, ఈ కామర్స్ ఎక్స్పాన్షన్ వల్ల డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై చైన్ అనేది డిమాండ్ పెరుగుతుంది. సో కిరణ్ వ్యాపార్కి లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కేల్ చేసి పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అనేది ఎక్స్పాండ్ చేయడం వల్ల స్ట్రాంగ్ గ్రోత్ అనేది ఆపర్చునిటీ ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజిటల్ సప్లై చైన్ ఇంటిగ్రేషన్, వేర్ హౌస్ ఆటోమేషన్ అండ్ ఆల్సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపెనీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ పొందుతుంది. సో లాంగ్ టర్మ్లో ఇండియా ఎఫ్ఎంసీజీ అండ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ మార్కెట్ గ్రోత్ వల్ల స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో ఫైనల్లీ కిరణ్ వ్యాపార్ లిమిటెడ్ అంటే ఇండియాలో ట్రస్టెడ్ ట్రేడింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఎస్పెషలీ కన్జ్యూమర్ గుడ్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్లో. సో ఇన్వెస్టర్స్కి మీడియం టు లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది పొటెన్షియల్ ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఎందులో అంటే సప్లై చైన్ ఎక్స్పాన్షన్ అండ్ లాజిస్టిక్స్ మోడరైజేషన్లో ఉందన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ ఏ బిజినెస్ గురించి చెప్పాలి అనేది, లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న కంపెనీ మీద మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.